గాయ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే మేము బ్యాంకాక్లో హౌస్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో బ్యాంకాక్లో హౌసెస్ ఎలా ఉంటాయి అండ్ ఎలా సెర్చ్ చేయొచ్చు, ప్రైస్ ఎంత ఉంటుంది అండ్ లాస్ట్లో పని మనిషి దొరుకుతుందా లేదా అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో పీపుల్, ఫస్ట్ బ్యాంకాక్లో కాండోస్ ఎలా ఉంటాయనేది చూపిస్తాను. అండ్ మేము ఈరోజు 4 కాండోస్ చూసామన్నమాట. ప్రైస్ అండ్ ఏరియా గురించి డిస్కస్ చేద్దాం. ఇది మేము చూసిన ఫస్ట్ కాండో థాంగ్లోర్ అనే ఏరియాలో ఉంటుంది. బ్యాంకాక్లో కాండో ప్రైజెస్ ఇంటి సైజ్ని బట్టి, ఏరియా అండ్ ఫ్లోర్స్ని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనం ఎంత హైట్లో తీసుకుంటే అంత ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అండ్ తిను మా ఏజెంట్ అనమాట, ఇల్లు చూపించడానికి వచ్చింది. గాయస్, ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. 35 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. అండ్ హాల్లోనే కిచెన్ కూడా ఇచ్చేసారు. వస్తువులు అయితే అన్నీ ఉంటాయి, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలా. బట్ సైజే కొంచెం చిన్నగా అనిపించింది. అండ్ ఈ కాండో ప్రైస్ 18,000 బాట్ పర్ మంత్ అనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 43,000. ఇంట్లో ఉన్న వస్తువులు అండ్ ఇల్లు కూడా చాలా బాగుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్ స్పేస్ చాలా తక్కువ ఉంది. ఒక కబోర్డ్ ఇచ్చారనమాట. నాకు రాజుకి అయితే అస్సలు సరిపోదు. అండ్ ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంది. ఫొటోస్తో కంపేర్ చేస్తే డైరెక్ట్గా వచ్చి చూస్తే చాలా చిన్నగా అనిపించింది. మాకైతే అస్సలు సెట్ అవ్వదు ఇది. గాయస్, బ్యాంకాక్లో ఇల్లులు చాలా చిన్నగా ఉంటాయి. మన ఇండియాలో లాగా పెద్దగా ఉండవు. ఇది 35 స్క్వేర్ మీటర్ కదా, దీనికంటే తక్కువవి కూడా ఉంటాయి. వాటిని స్టూడియో రూమ్స్ అంటారనమాట. బ్యాచిలర్స్ ఉండడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ కిడ్స్ ప్లేయింగ్ ఏరియా ఉంది. అండ్ ఇప్పుడు మేము పూల్ అండ్ జిమ్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ బ్యాంకాక్లో స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ చాలా కామన్. అన్ని కాండోస్కి ఉంటాయి అన్నమాట. నచ్చలేదు కదా హస్బెండ్? నచ్చలేదు అండ్ నాట్ రైట్ నౌ. మనం మళ్ళీ అన్ని కాండోస్ చూసి అప్పుడు డిసైడ్ అవుతాం. ఇందాక చూసిన కాండోలో స్విమ్మింగ్ పూల్ ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. జిమ్ కూడా చాలా చిన్నగా ఉంది. అయినా అంత ప్రైస్ ఎందుకు ఉంది అంటే ఏరియా అన్నమాట. వాకబుల్ డిస్టెన్స్ లోనే మెక్డానల్డ్స్ ఉందన్నమాట. అలానే ఇంకా వేరే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ పక్కనే సినీప్లెక్స్ అండ్ థియేటర్ ఉంటుంది. అక్కడే అనమాట మేము కల్కి మూవీ కూడా చూసింది. వాకబుల్ డిస్టెన్స్ లోనే మాల్ అండ్ స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నుంచి క్లాంగ్టే మార్కెట్ కూడా చాలా దగ్గర అనమాట. క్లాంగ్టే మార్కెట్ అంటే మన ఇండియాలో రైతు బజార్ ఎలా ఉంటుంది అలా, కాకపోతే ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్తో పాటు మీట్ కూడా దొరుకుతుంది. ఇదే 18,000 బాట్ ప్రైస్లో మేము ఇంకొక కాండో చూసాము వేరే ఏరియాలో. అదైతే బ్రహ్మాండంగా ఉంది. సైజ్ కూడా పెద్దది. అది నెక్స్ట్ చూపిస్తాను. గైస్, ఇదే నేను చెప్పిన కాండో. లొకేషన్ వచ్చేసి BTS బేరింగ్. యాక్చువల్లీ మేము లాబీలో వెయిట్ చేస్తున్నాము ఓనర్ కోసం. ఈ ఇంటి ప్రైస్ కూడా 18,000 బాటే, కాకపోతే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సైజ్ కూడా 50 స్క్వేర్ మీటర్. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దది. అండ్ నాకు ఇంట్లో బాగా నచ్చింది ఏంటంటే కిచెన్ అనమాట. సపరేట్ కిచెన్ ఉంది. ఇంతకు ముందు చూసిన కాండోలో హాల్లోనే కిచెన్ పెట్టేశారనమాట. ఇంత మంచి ఇల్లు 18,000 బాట్కే వస్తుందంటే లొకేషన్ అనమాట. ఇది సిటీ నుంచి కొంచెం దూరం ఉంటుంది. మాకు ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది. బట్ ప్రాబ్లం ఏంటంటే గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ అనమాట. చుట్టుపక్కల బిగ్సీ, లోటస్ లాంటివి లేవు. సో గ్రాసరీస్కి అయితే ప్రాబ్లం అవుతుంది. బట్ వాకబుల్ డిస్టెన్స్లో 2 నైట్ మార్కెట్స్ ఉన్నాయి. అండ్ BTS కూడా చాలా దగ్గర. నా ఒపీనియన్ ఏంటంటే మన ఇండియన్స్కి అయితే సెట్ అవ్వదు. మనకి ఇండియన్ గ్రాసరీస్ కూడా కావాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆర్డర్ పెట్టినా కూడా ఇంత దూరం ఎవరు డెలివరీ చేయరు. అండ్ ఇది స్విమ్మింగ్ ఏరియా, టెర్రస్ పైన ఉందన్నమాట. అలానే జిమ్ కూడా ఇక్కడే ఉంది. పక్కనే స్టీమ్ బాత్ కూడా ఉంది. కాండో అయితే చాలా బాగుంది. బట్ మాకు లొకేషనే ప్రాబ్లం. తర్వాత లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వచ్చాం. గాయస్, ఇది ఒక జాపనీస్ స్టైల్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ హాట్ పాట్ చాలా ఫేమస్. ఆల్రెడీ ఈ రెస్టారెంట్ గురించి ఫుల్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అస్సలు మిస్ చేయకండి. వీడియో చాలా బాగుంటుంది. గాయస్, ఇది 3rd కాండో అనమాట. లొకేషన్ వచ్చేసి ఆన్ నోట్. రాజుకి ఈ ఏరియా అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు జపం చేస్తూ ఉంటాడు ఈ ఏరియా గురించి. ఎందుకంటే తనకి పెళ్లి కాకముందు ఆన్ నోట్ లోనే ఉండేవాడు అనమాట. ఈ కాండోలో కాదులేండి, కాకపోతే పక్కన కాండోలో ఉండేవాడు. ఇదే ఏరియాలోనే మాకు బడ్జెట్ లో దొరికినందుకు రాజు ఫుల్ హ్యాపీ. గాయస్, ఈ ఇంటి రెంట్ కూడా 18,000 బాటే అనమాట. అండ్ 2 బెడ్రూమ్స్ 2 బాత్రూమ్స్ ఉన్నాయి. అలానే సైజ్ వచ్చేసి 48 స్క్వేర్ మీటర్. అలానే పక్కనే పెద్ద బిగ్సీ ఉంది. అండ్ చిన్న వెజిటేబుల్ మార్కెట్ ఉంది. అండ్ నైట్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. జిమ్, మోతాయి ఇలా చాలా ఉన్నాయి అనమాట. ఇండియన్ గ్రోసరీస్ ఆర్డర్ పెట్టినా ఇక్కడికి వచ్చేస్తాయి. అండ్ ట్రాన్స్పోర్ట్ కి కూడా ఏం ప్రాబ్లం లేదు. రాజుకి ఇల్లు బాగా నచ్చింది. ఇక్కడికి షిఫ్ట్ అయిపోదామని అంటున్నాడు. కాకపోతే ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం, వీళ్ళు కూడా హాల్లోనే కిచెన్ పెట్టేశారు. మా బట్టల కంటే వంట సామాన్లు ఎక్కువ ఉంటాయి. అసలు ఇక్కడ చూస్తే కబోర్డ్స్ ఏం లేవు పెట్టుకోవడానికి.
అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. యాక్చువల్లీ ఇల్లు చాలా బాగుంటుంది, కాకపోతే ఇక్కడ ఆల్రెడీ టెనెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా పెట్టుకున్నారు ఇల్లు. సో ఇది కాండో స్విమ్మింగ్ పూల్ అండ్ పక్కనే జిమ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుండే. ఇది 6th ఫ్లోర్లో ఉందన్నమాట. అండ్ చెట్లు కూడా వేశారు కదా, ఇంకా బాగా నచ్చేసింది నాకైతే. ఫైనలీ గైస్ ఇదే అనమాట మేము లాస్ట్ చూడబోయే ఇల్లు. ఈ ఇల్లు ఉన్న లొకేషన్ కూడా ఆన్ నోటే, కాకపోతే చాలా లోపలికి ఉంటుంది. చాలా అంటే చాలా లోపలికి. ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం ఈ ఏరియాకి. గాయస్ ఇల్లు అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ థింగ్ ఓల్డ్ కాండోనే, కాకపోతే మొత్తం రెనోవేట్ చేయించారు. అండ్ వస్తువులు కూడా అన్ని కొత్తవి తీసుకొని పెట్టారనమాట. ఇంట్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా 20,000 బాట్. ఇండియా నుంచి మా పేరెంట్స్ వచ్చినా కూడా ఇల్లు బాగా సెట్ అవుతుంది అనిపించింది మాకు. ఇల్లు బాగుంది, మెయిన్ గా మా బడ్జెట్ లో కూడా ఉంది. కాకపోతే ఇల్లు బాగా లోపలికి ఉంటుంది అండ్ దగ్గరలో BTS కూడా ఏం లేదనమాట. ఇక్కడ టాక్సీస్, గ్రాబ్ బైక్స్ కూడా రావు. సో ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకైతే ఇల్లు బాగా సెట్ అవుతుంది, లేదంటే చాలా కష్టం ఇక్కడ. ఇప్పుడు నేను చూపించిన హౌసెస్ కంటే ఇంకా చాలా లగ్జరియస్గా ఉంటాయి హౌసెస్. బట్ మేము మెయిన్గా ప్రిఫర్ చేసేది అయితే ప్రైమ్ ఏరియాస్లో అనమాట. మాకు అన్నిటికీ దగ్గర ఉండాలి. సో మేమైతే ఇంకా హౌసెస్ చూస్తాము. అండ్ మా బడ్జెట్ 20,000 బాట్ అనుకున్నాము. సో 20,000 బాట్లో ఎక్కడైనా మంచిగా దొరికితే అక్కడికి షిఫ్ట్ అయిపోతాం. సో పీపుల్ చూసారు కదా బ్యాంకాక్ లో కాండోస్ ఎలా ఉంటాయి అనేసి. నేను అన్ని హౌసెస్ చూపించడానికి రీజన్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి. మనం బ్యాంకాక్ లో కాండో రెంట్ కి తీసుకుంటున్నప్పుడు మెయిన్ గా ఆలోచించాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్. బ్యాంకాక్ లో ట్రాఫిక్ చాలా ఎక్కువ. సో మనం BTS కి దగ్గరలో ఇల్లు తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ మనకి. అండ్ మేము బ్యాంకాక్ లో కాండోస్ ఎలా సెర్చ్ చేస్తాము అంటే ఫస్ట్ గూగుల్ అండ్ ఫేస్బుక్ అనమాట. సో గూగుల్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి కాండో ఫర్ రెంట్ ఇన్ బ్యాంకాక్ అని టైప్ చేస్తే వస్తాయి అనమాట. చాలా వెబ్సైట్స్ వస్తాయి. అందులో మేము మెయిన్గా చూసేది ప్రాపర్టీ హబ్, DD ప్రాపర్టీ అండ్ లివింగ్ ఇన్సైడర్స్ అనమాట. అందులోకి వెళ్ళి చూడండి, ఏజెంట్ నెంబర్స్ ఉంటాయి. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ మనకి వాట్సాప్ ఎలానో ఇక్కడ లైన్ యాప్ అలా అనమాట. సో లైన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. మనం బ్యాంకాక్లో ఏదైనా ఇల్లు రెంట్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక ఏజెంట్ కావాల్సిందే. ఓనర్కి అండ్ మనకి మధ్యలో ఏ ప్రాబ్లం వచ్చినా ఏజెంట్ చూసుకుంటుంది అనమాట. బట్ వాళ్ళకి మనం 1 రూపీ కూడా పే చేయనవసరం లేదు, ఓనర్ ఇచ్చేసుకుంటారు వాళ్ళకి. అండ్ ఫేస్బుక్ అని చెప్పా కదా, సో వాటి పేజెస్ అండ్ గ్రూప్స్ ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, వెళ్ళి చూసేయండి. సో గైస్ ప్రెసెంట్ ఇప్పుడు మేము ఉంటున్న ఈ కాండో సుఖంవిత్ ఏరియాలో ఉంటుంది. మా కాండో కూడా చూపిస్తాను నేను మీకు. ఇదే ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు. యాక్చువల్లీ మొత్తం ప్యాక్ చేసేసాము, షిఫ్ట్ అవుతున్నామని చెప్పా కదా. ఈ ఇంటి సైజ్ 50 స్క్వేర్ మీటర్ అండ్ ప్రైస్ అయితే 15,000 బాట్ అనమాట. గైస్ ప్రెసెంట్ మేము ఉంటున్న ఏరియాలో స్టార్టింగ్ ప్రైస్ 25,000 నుంచి స్టార్ట్ అవుద్ది. మాకు ఈ ప్రైస్ కి దొరికిందంటే మేము లక్కీనే అనుకోవాలి. యాక్చువల్లీ ఇంటికి లైట్స్ అవసరం లేదు, మార్నింగ్ టైమ్స్లో అంత వెంటిలేషన్ ఉంటుంది అండ్ గాలి కూడా చాలా బాగా వస్తుంది. ఇది సింగిల్ బెడ్రూమే, కాకపోతే స్పేషియస్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే హాల్లోనే డైనింగ్ టేబుల్ ఇచ్చారు. ఇటు సైడ్ వాష్రూమ్ అండ్ కిచెన్ నుంచి మళ్ళీ బాల్కనీ ఉంటుంది అనమాట. బాల్కనీ కొంచెం చిన్నగానే ఉంటుంది. వాషింగ్ మిషన్ పెట్టారు అండ్ ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి స్పేస్. గైస్ మేము 19th ఫ్లోర్లో ఉంటున్నాం అండ్ 6th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్, స్టీమ్ బాత్, జిమ్ అండ్ వాషింగ్ ఏరియా ఉంటుంది. అది కూడా చూపిస్తా. ఎదురుగా 2 పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, అవి హోటల్స్ అనమాట. టూరిస్టులు వస్తుంటారు. చాలా బాగుంది. లైట్స్ వేయలేదు, వేస్తే ఇంకా చాలా బాగుంది. యాక్చువల్లీ బిల్డింగ్కి పెయింటింగ్స్ ఇస్తున్నారనమాట, అందుకని ఈ తాడులు ఇలా కట్టారు. అండ్ అక్కడ షీట్ కనిపిస్తుంది కదా, దాంతో మొత్తం స్విమ్మింగ్ పూల్ అంతా కవర్ చేస్తారనమాట పెయింట్స్ వేసేటప్పుడు. గైస్ ఇక్కడికి మేము ఈవినింగ్ టైమ్స్ వస్తుంటాం అనమాట. అలానే నైట్ టైమ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. స్విమ్మింగ్ పూల్ దగ్గర మొత్తం చెట్లు పెట్టారు కదా, సో మంచి గాలి వస్తుంది ఇక్కడ. చాలా కాండోస్ చూసాను, కానీ మేము ఇప్పుడు ఉంటున్నది అయితే మాకు చాలా హోమ్లీగా అనిపిస్తుంది కాండో. సో పీపుల్ ఇది వాషింగ్ ఏరియా అనమాట. ఇక్కడ బట్టలు ఉతకడానికి మిషన్స్ ఉన్నాయి, అలానే వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి జిమ్ ఉంటుంది. చిన్నదే కాకపోతే బేసిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇలానే లోపలికి వెళ్తే వాష్రూమ్స్ ఉంటాయి. సో వాష్రూమ్స్లోనే స్టీమ్ బాత్ కూడా ఉంది. ఇది అన్నమాట స్టీమ్ బాత్. అయినా లోపల ఒంటరిగా కూర్చోవాలంటే ఫుల్ భయం వేస్తుంది.
గైస్ మాకు 19th ఫ్లోర్కి ఒకటి కామన్ బాల్కనీ వచ్చిందనమాట. చాలా బాగుంటుంది, అక్కడ నుంచి వ్యూ చూపిస్తాను. సో గైస్ ఇదే అనమాట కామన్ బాల్కనీ. జస్ట్ చూపిద్దామని వచ్చా. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. గైస్ మా కాండో కిందనే 7-Eleven ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి 5 minutes వాక్ అంతే. బిక్సీ అండ్ లోటస్ కూడా 2 పక్కకే ఉంటాయి. అండ్ పక్కన స్ట్రీట్లోనే ఇండియన్ గ్రాసరీ స్టోర్ అనమాట. ఆర్డర్ పెడితే 10 minutesలో ఇంటికి వచ్చేస్తుంది. గైస్ ఇక్కడ ఒక ఫేమస్ పార్క్ ఉంది, బెంచిసిరి పార్క్ అనేసి. మేము తాయి వాళ్ళ ఫెస్టివల్ లాయ్ కృతంగ్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే BTS వస్తుంది అనమాట. BTS నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ మాల్ ఉంటుంది. ఐ విల్ షో యూ. సారీ, ఎంస్పియర్ అనేసి చాలా ఫేమస్. ఐకియా కూడా అక్కడే ఉంటుంది మాల్లో. అదే అనమాట మా హౌస్. చూపి అని భయపడతారు, మా హౌస్ చూస్తే మీరు భయపడతారు. గైస్ వేరే కంట్రీస్ గురించి నాకు తెలీదు, బట్ థాయిలాండ్ లో పని వాళ్ళు దొరుకుతారు. తిను మా పనమ్మాయి సీత అన్నమాట. పేరెంత బాగుంది కదా, సీత. వీళ్ళు అన్ని పనులు చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన బెడ్ సర్దడం నుంచి బాత్రూమ్స్ క్లీన్ చేసేంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తారు. నేను జస్ట్ కుకింగ్ చేస్తాను, మిగతా ఇంటి పని మొత్తం సీతనే చూసుకుంటుంది అనమాట. వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందంటే డైలీ హవర్స్ వైజ్ పని చేస్తారు. సో సీత మా ఇంట్లో డైలీ 2 hours పని చేస్తుంది. ఎవ్రీ మంత్ మేము తనకి 4000 బాట్ ఇస్తాం అనమాట. 2 hours లో ఇంటి పని మొత్తం ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతుంది తను. ఇఫ్ ఇన్ కేస్ 3 hours కావాలన్నా వర్క్ చేస్తారు. సో వాళ్ళకి ఇచ్చిన డబ్బులకి వాళ్ళు న్యాయం చేస్తారు. నిజం చెప్పాలంటే నాకు మా కాండో వదిలి వేరే కాండోకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది మంచి ప్రైమ్ ఏరియా అనమాట, అన్నిటికీ దగ్గర. సో గైస్ వీడియో చూసారు కదా, వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.